హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్న దసరా పండుగ బాగా జరుపుకున్నారా? దసరా అంటే జమ్మి పూజ, రావణాసుర ఈ కార్యక్రమాలు బాగా జరుగుతాయి కదా. వరంగల్లో ది బెస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు చూపిస్తున్న ఏరియా ఏమో శంభున్పేట. ఇప్పుడు ఈ అమ్మవారు ఉన్న ఏరియా ఈ ఏరియానేమో ఉరుసుగుట్ట రంగలీల మైదానం అండి. ఇక్కడ ది బెస్ట్గా జరుగుతుంది రావణాసుర కార్యక్రమం. ఎక్కడెక్కడి నుంచో సెలవులకు వస్తారు కదా పండక్కి, దసరా పండక్కి, బతుకమ్మకని. ఎంతమంది పబ్లిక్ ఉంటారంటే వరంగల్లో ఇక్కడే ది బెస్ట్గా జరుగుతుంది. ఎప్పుడన్నా ఒక్కసారి ట్రై చేయండి దసరా పండగకి వరంగల్లో రావణాసుర చూడడానికి. 2 కళ్ళు సరిపోవు, అంతమంది పబ్లిక్ వస్తారు. 1.5 కిలోమీటర్ బ్యాకే వెహికల్స్ అన్నీ ఆపేస్తారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు. 2 కళ్ళు సరిపోవు క్రాకర్స్ చూడడానికి. అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి వరంగల్ రావడానికి. ముఖ్యంగా ఈ దసరా పండుగ రోజున ఈ రావణాసుర కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతుంది. చూసారు ఎంతమంది పబ్లికో. కళ్ళతో చూడడం కంటే కెమెరాలతోనే దాన్ని నింపుకుంటున్నారండి. దానిలో ఆ వీడియో నా చుట్టూ పబ్లిక్కే. మైదానం మొత్తం నుంచి నేను బయట రోడ్ మీద ఉన్నాను, ఫుల్ పబ్లిక్. దగ్గర 9 o'clockకి, నైట్ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా. ఈ రావణాసుర కార్యక్రమం ముందుగా పెద్దవాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఈలోపే క్రౌడ్ ఫుల్గా నిండిపోయి ఉంటుంది గ్రౌండ్ అంతా. 9కి స్టార్ట్ అయితే 9:30 తర్వాత వరకు కూడా క్రాకర్స్ అసలు ఆగవండి. డిఫరెంట్ క్రాకర్స్తో చాలా బాగా జరుగుతుంది ఫెస్టివల్. ఇవి చెప్పడానికి సరిపోదు, ఈ చిన్న వీడియో కూడా సరిపోదు షార్ట్లో. అంత బాగుంటుంది. పొగతో మొత్తం స్టేడియం అంతా నిండిపోయింది, మైదానం అంతా. మీ దగ్గర జరుగుతుంది, ప్రతి ఊర్లో కూడా ఖచ్చితంగా రావణాసుర జరుగుతుంది. జమ్మి పూజలు జరుగుతాయి. ది బెస్ట్ రెండోగా జరుగుతున్నాయి పేరు పొందినటువంటి వరంగల్ రంగలీల మైదానంలో మాత్రం 2nd ప్లేస్ ఉంటుందండి. చాలా బాగా జరుగుతుంది. ఫస్ట్ మైసూర్ అన్నట్టు విన్నాను నేను. చూడండి, ఇది రోడ్డు మీద, మెయిన్ రోడ్ మీద. ముందు మైదానం మొత్తం నిండిపోయింది. ఈ క్రౌడ్ క్లియర్ కావడానికి మామూలుగా ఉండదండి. అసలు ఇంటికి వెళ్ళడం పెద్ద టాస్క్ అన్నట్లు. వెహికల్స్ తీసుకోవడానికి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ వెహికల్ పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి మామూలుగా ఉండదు. ఇక 10 నిమిషాల్లో 5 minutesలో అయిపోతుంది అనగానే స్టార్ట్ అయిపోతారు పబ్లిక్. అంత రష్ ఉంటుంది. ఒక 1.5 కిలోమీటర్ బ్యాక్ సైడ్ ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు ఈ కాలేజ్ సరౌండింగ్లో. మా వెహికల్ తీసుకొని రావడానికి దగ్గర అరగంట పట్టింది మా వారికి. అమ్మో అంత పబ్లిక్ ఉంది. చాలా బాగా జరిగింది. మీ దగ్గర ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.